ప్రాంతాల్లో ఏకపక్ష ధోరణితో వెళ్ళినది అందరూ నాగరాజు గారి కొంతమంది అయితే జరిగే చెప్తున్నారు. గర్వాన్ని అనుభవించే విధంగా కూడా ముందుకు వెళ్తాం, స్టాండ్ మేము తీసుకుంటామని చెప్తాం. మీరే ఉంటారు. నమస్కారం అందరికీ. నేను అది చైర్మన్ అంటే అది పదవిగా భావించడం లేదు, మొదటి నుండి అదే చెప్తున్నాను. అమ్మవారి సేవగా భావిస్తున్నాను. అక్కడ ఎవరు తప్పు చేసినా సరే నేను క్షమించనని చెప్పి తొక్క తీస్తానని చెప్పాను. అదేవిధంగా ఇవాళ కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో కనకమహాలక్ష్మి దేవస్థానంలో అన్నదాన సత్రాలను ఏసీ చేయించి ఇవాళ వచ్చిన భక్తులు చాలా సౌకర్యవంతంగా దర్శనం చేసుకుంటూ తృప్తిగా ఎవరినైనా అడగండి, విశాఖపట్నం ఎవరినైనా అడగండి, లేదంటే అక్కడ అన్నదాన సత్రంకి వచ్చి చూడండి. చూసి అక్కడ ఏ రకం ఏర్పాట్లు చేసామంటే చక్కటి సీటింగ్ చేసాం. అమ్మవారిదేమో అక్కడ లైవ్ ప్రోగ్రామ్ టీవీ పెట్టాం. అమ్మవారి నామస్మరణ కంటిన్యూగా జరుగుతుంటుంది. ఏసీలు పెట్టాము, కూలింగ్ వాటర్ పెట్టాము. భోజనంలో మార్పు తీసుకొచ్చి భోజనంలో గతంలో రైసు పప్పు సాంబార్ వేస్తే ఈరోజేమో స్వీట్ ఖచ్చితంగా పెట్టిస్తున్నాం, పులిహార పెట్టిస్తున్నాం, పెరుగు పెట్టిస్తున్నాం, పప్పు మీద నెయ్యి పట్టిస్తున్నాం. వచ్చిన ప్రతి భక్తులు కూడా గౌరవంగా ఎంత మన చుట్టాలు ఇంటికి వస్తే ఏ విధంగా అభిమానంతో కోరి కొసిరి ఎలా పెడతాం అలా పెట్టమని చెప్పి అలాగే చేస్తున్నాం. అదే సమయంలో క్వాలిటీ సేమ్ టైం మరి హైజీనిక్ ఉండాలనేసి ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని భోజనం వడ్డించాలి, మాస్క్ లేకుండా ఎవరు ముందుకు రాకూడదు అని చెప్తున్నాం. అది తయారు చేసేటప్పుడు కూడా అదే విధంగా అక్కడ తయారు చేసే వంటల దగ్గర కూడా వెళ్ళి చూస్తున్నాను. ప్రతిరోజు మానిటరింగ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు అక్కడ భోజనం కూడా చేస్తున్నాను. ఎందుకంటే ఎలాగుంది సడన్గా చూసి చెక్ చేస్తాను. కిందన పులిహార కానీ లడ్డు క్వాలిటీ కూడా పెంచాం. ఇవాళ మీరందరూ గమనిస్తే గతం కంటే భక్తులు బాగా పెరిగారు. ఎందుకంటే మీరు పెరిగారు అన్నదానికి నిదర్శనం ఏంటంటే ఉండి కౌంటింగే. మీరు గతంలో చూస్తే 35 రోజులకి 40 రోజులకి 30 లక్షలు 25 లక్షలు వస్తే ఈరోజు 40-50 లక్షల రూపాయలు. నిన్న కౌంట్ చేస్తే 36,30,000 రూపాయలు క్యాష్ వచ్చింది, 26 గ్రాములు బంగారం వచ్చింది, కేజీ 600 గ్రాములు వెండి వచ్చింది, డాలర్స్ వచ్చాయి. డాలర్స్ వచ్చాయంటే అర్థం ఏంటంటే ఇతర దేశస్తులు కూడా మన దేశంకి వచ్చి, లేదంటే ఇతర దేశాలు స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి డాలర్స్ వేస్తున్నారు, అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు, మొక్కుబడి చెల్లించుకుంటున్నారు. అంత గొప్ప మహిమాన్వితమైన అమ్మవారు, స్వయంభూ అమ్మవారు, అమ్మవారి తాలూకా మన తాలూకా గౌరవాన్ని అమ్మవారి తాలూకా సాంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత చైర్మన్గా నా మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగనే మరి రేపు రానున్న శ్రావణ మాసంలో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాం. మార్గశిర మాసంలో మీరు చూద్దరు కానీ తిరుపతిలో ఏ విధంగా అయితే ప్రసాదాలు పెడుతున్నారో రోడ్ లైన్లో ఉన్నటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాను. వచ్చిన ప్రతి క్యూ లైన్లో కూడా భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్న ఆలోచనతో బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు, ముఖ్యంగా మీడియా నాకు సపోర్ట్ ఉంది. దానివల్ల నాకేం ఇబ్బంది లేదు. ఎవరైనా నా మీద నిందేస్తే నేనేమన్ను మీకు తెలుసు. చాగంటి కోటేశ్వర గారు మాట చెప్పారు, ఏమనంటే శివభక్తుల మీద ఎవరైనా సరే నిందలేసినా ఆయన పైన ఏదైనా కక్ష సాధిస్తే ఆయన ఏం అనకపోవచ్చు, కానీ శివుడు మాత్రం క్షమించడు. నేను శివభక్తుడిని, అమ్మవారి భక్తుడిని. ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఈ అభివృద్ధి అంతా కేవలం చైర్మన్ గారు చేశారు, పార్లమెంట్లో ఎవరు అంటే ఇక్కడ ఆ మాట చెప్పవలసి వస్తే చైర్మన్గా చేశాను, కానీ మరి ట్రస్ట్ బోర్డు అందరిని కూడా సపోర్ట్ తీసుకున్నాను. ఎందుకంటే ఎవరు చేశారో మీకు తెలుసు. నేను ఆ ఏసీలు తేడానికి కారణం ఏంటంటే నేను తీసుకురావడం అంటే నేను మిత్రులందరికీ చెప్పి వాళ్ళ చేతి డబ్బులు ఇప్పించారు. అంతేగాని అలాగనేసి ట్రస్ట్ బోర్డు సహకారం లేదా అంటే మరి ఉందో లేదో మీరు అదే ట్రస్ట్ బోర్డు మెంబర్ మళ్ళీ ఎందుకని ఇంత అనతకాలంలో మరి ఆ మాట నేను ఇందాక మీకు చెప్పాను, అక్కడ చెప్పాను, ఇక్కడ చెప్పలేను కదా. దానివల్ల కొంతమంది ఏంటంటే నేను చెప్పాను ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంటే ఈ ఉద్దేశంలో ఏంటంటే పదవులు అంటే సంపాదించుకోవడానికి వచ్చిన పదవులు అనుకుంటున్నారు. వాళ్ళకి అది తెలియదు. నేను పదవి కాదు, అమ్మవారి సేవగా భావిస్తున్నాను. నా డబ్బులు ఖర్చు పెడతాను తప్ప ₹1 అమ్మవారి సొమ్ము నాకు అక్కర్లేదు. అమ్మవారి సొమ్ము అక్కర్లేదంటే అమ్మవారు సాక్షాత్ అమ్మవారు నాకు ఇచ్చారు కాబట్టి నేను ఖర్చు పెట్టడానికి నాకు స్తోమత ఉంది. అదే సందర్భంలో అమ్మవారి తాలూకా ఆస్తులు కానీ అమ్మవారి తాలూకా భక్తి మహిమలు కానీ మనం కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. కొంతమందికి ఏంటంటే తెలియక దాని మీద సంపాదించుకోవాలని అనుకుంటున్నారు, అది తప్పు. గతంలో ఎన్నో లేని విధంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు నేను కూడా గతంలో 2-3 సార్లు మాట్లాడుకున్నా. అయినప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, గతంలో ఎప్పుడు కూడాను మార్గశిర మాసంలో మనకి అమ్మవారికి ఏంటంటే సహస్ర కలశాభిషేకం అంబికా బాగదేవుడు బయలుదేరి కనకమహాలక్ష్మి అమ్మవారి దాకా గుడి దాకా ఊరేగింపు వచ్చి అభిషేకం చేస్తారు. కిందసారి చేసేటప్పుడు
మరి తుస్సుమనిపించేశారు. అది బాగోలేదు కాబట్టి నేను చాలా బాధపడ్డాను. సేమ్ టైంలో మరి ఎమ్మెల్యే గారు కూడా చాలా బాధపడి నాకు చెప్పారు, అన్న ఇది పైన మరి అలా చేస్తే బాగోలేదు, అది నాకు ఇష్టం లేదు, నీ స్టైల్లో నువ్వు చెయ్యన్నారు. దానికి 5,000 మందితో రేపు మార్గశిర మాసంలో మరి 27వ తారీఖు ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకి అయింపుగా పాక దగ్గర నుండి అక్కడ కనకమాల్సి గుడి వరకు కూడా కలశాలతో బయలుదేరి కలశాలు ఇస్తున్నాం. 200 రూపాయలు టికెట్ తీసుకుంటున్నాం. ఆ 200 రూపాయలకి సరిపడగానే అంతకంటే ఎక్కువగానే ఒక కలశం ఇస్తున్నాం. అమ్మవారి రూపుని దాని మీద ఒక ప్రసాదం ఇస్తున్నాం. కలశం పట్టుకొని తిన్నగా ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని కలశాన్ని ఇంటికి పట్టుకోవచ్చు. రేపు ఆ కలశం కూడా మీకు ఎందుకు ఇస్తున్నట్టు ప్రత్యేకించి ఎప్పుడు మీరు కనకమాల్సి గుడికి వచ్చినా అమ్మవారికి దాంతో పసుపు నీళ్ళు కానీ పాలు కానీ తెచ్చుకొని అభిషేకం చేసుకోవచ్చు. ఇంట్లో పూజలు పునస్కారాలకు మీరు వాడుకోవచ్చు. ప్రసాదం ప్యాకెట్ ఇస్తున్నాం. అమ్మవారి దర్శనం చేసుకోండి. టికెట్ ఉన్న వాళ్ళు టికెట్లన్నీ కూడాను శ్రావణ మాసంలో ఇచ్చేస్తాం. మార్గశిర మాసంలో అమ్మడానికి అవ్వదు. ఎందుకు అమ్మడం అంటే ఉన్న లిమిటెడ్ టికెట్లు చేస్తున్నాం కాబట్టి ఎవరికి కావాలన్నా సరే ముందుగా నన్ను కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. తర్వాత ఊరేగింపు కూడా అంగరంగ వైభవంగా 5,000 మంది కలశాలతో వస్తే భక్తులు ఇంకో 5,000 మంది వస్తారు. 10,000 మంది మీ మీడియా సోదరులు అందరూ వచ్చి సహకరించారు.